ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని పేదలందరికీ పేదోళ్ళందరికీ ఇల్లు లేని పేదోళ్ళందరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులల్లా దాదాపు ఒక 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఇల్లు కావాలి అని చెప్పేసి 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 80 లక్షల దరఖాస్తులు వచ్చిన తర్వాత ముందుగా ఏం చెప్పిండ్రు, 40 లక్షల ఇల్లు కడతాం, 50 లక్షల ఇల్లు కడతాం, 60 లక్షల ఇల్లు కడతాం, అందరికీ లబ్ధి చేకూరేలా చేస్తాం, పేదోని ఇల్లు సాకారం, పేదోని ఇంటికల సాకారం కావుడే అని చెప్పేసి కాంగ్రెస్ లక్ష్యం అని చెప్పేసి ఇందిరమ్మని చూడలేదు కానీ ఇందిరమ్మ ఇళ్ళని చూస్తున్నామని చెప్పేసి గప్పాలు కొట్టిర్రు, సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలనో అన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు. అబ్బాబ్బాబ్బా ఇక అడ్వర్టైజ్మెంట్లకు మనం జయహో అనాల్సిందే, జై కొట్టాల్సిందే. అడ్వర్టైజ్మెంట్ల వరకే మళ్ళా రైడ్. మొత్తం మీద ఇందిరమ్మ ఇండ్లు ఇక మంజూరు చేస్తారా, రేపు మంజూరు చేస్తారా, ఆ మంజూరు చేస్తారా, ఈ మంజూరు చేస్తారా అని అంటే మంజూరు లేదు కదా. కనీసము ముగ్గు పోసి ఇల్లు కట్టిన పాపాన కూడా ఏడవోలే. కేసీఆర్ హయాంలో కట్టిన 1,00,000 డబల్ బెడ్రూమ్, అది 1,00,000కు పైగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటికి రంగులేసి, అంటే పంచంగా మిగిలిన ఏవైతే ఉంటాయో కొన్ని లిటిల్ బిట్లు పండ్లు మిగిలిపోయి పంచంగా మిగిలిన ఏవైతే ఉంటాయో వాటికే ఇందిరమ్మ ఇండ్ల రంగులేసి, ఇప్పుడు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇండ్ల నమూనా ఒక రకంగా ఉంటుంది, ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఒక రకంగా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉంటాయో ఆ ఇందిరమ్మ ఇండ్లు మేమే ముగ్గు పోసినాం, మేమే కట్టినాం, మేమే పునాదులు లేపినాం, మేమే స్లాబులు పోసినాం, మేమే అత్తర్కారులు చేసినామని చెప్పేసి ఆ కేసీఆర్ హయాంలో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లకు 3 రంగుల జెండా కలర్లు అద్ది, 3 రంగుల కాంగ్రెస్ పార్టీ కలర్ అద్ది ఇవి ఇందిరమ్మ ఇండ్లే అని చెప్పేసి పంచే ప్రయత్నం చేసిండ్రు. దానిలో భాగంగా ఖమ్మం జిల్లాకు పోయిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తిర్రు గిరిజన మహిళలు. అక్కడ ఎందుకు లేవనెత్తిర్రంటే కాంగ్రెస్ కార్యకర్తలకే, అంటే లిస్టులో ముందుగాల పేరు ప్రకటించినా కూడా ఇండ్లు పంపిణీ కార్యక్రమంలో వాళ్ళ పేరు కనపడకపోవడంతోని ఆవేదన వ్యక్తం చేసి, ఆందోళన వ్యక్తం చేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తిర్రు అక్కడ ఉన్న గిరిజన మహిళలు. చూసినాం మనం, ఆ వీడియోలు వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. అసలు కథ ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రిటర్న్ సర్కారు షాకింగ్ న్యూస్ అని ఎందుకు చెప్పినా అంటే, ఇప్పుడు ముందుగాలనేమో ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 6 గ్యారంటీల కింద ఇందిరమ్మ ఇండ్ల పథకం పెట్టుకున్నారు. ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద కొన్ని గ్యారంటీలు ప్రకటించిండ్రు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల జాగా ఇస్తామని చెప్పేసి ఉద్యమకారులకు అట్లా ప్రకటించిండ్రు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు మంజూరు చేస్తాము, అట్లనే ఇంటి జాగా ఉన్న పేదలు ఎవరైతే ఉంటారో వాళ్లకు కట్టుకోవడానికి ఒక వర్గానికి చెందిన వాళ్ళకి 6 లక్షల రూపాయలు, ఇంకా వేరే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు మెల్లగా సావు కబురు సల్లగా అన్నట్లు ఇప్పుడు ఇలా రెండు అంశాలు ఉన్నాయి. భూమి ఉండి జాగా ఉండి కట్టుకోవడానికి పైసలు లేని వాళ్ళకు పైసలు వేస్తుంది ప్రభుత్వం. అప్పుడే గృహజ్యోతి పథకం అని, గృహలక్ష్మి పథకం అని తీసుకొచ్చిండ్రు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు పంచంగా భూమి లేని పేదలకు, ఇల్లు లేని పేదలకు ఇల్లు గట్టియంగా మిగిలంగా గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిండ్రు కేసీఆర్ హయాంలోనే. ఆ గృహలక్ష్మి పథకం కింద ఏంటంటే ఇంటి జాగా ఉన్నోళ్ళు కూడా కట్టుకోనోళ్లకు పైసలు ఇస్తామని చెప్పేసి వెసులుబాటు కల్పించి ఆ గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిండ్రు. గృహలక్ష్మి పథకం కింద ఊళ్ళల్లో అప్లికేషన్లు కూడా తీసుకున్నారు. ఆలోపు ఎలక్షన్లు వచ్చినాయి, అది ఆగిపోయింది. తర్వాత ఏమైంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్ల కింద అన్ని ఇస్తాం, అన్ని మంజూరు చేస్తాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, ఇల్లు జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షలు 6 లక్షల రూపాయల చొప్పునిస్తాం, ఉద్యమకాలకు 250 గజాల చదరపు గజాల జాగా ఇస్తామని చెప్పేసి ప్రకటించిండ్రు. ఇక రాహుల్ గాంధీ వచ్చే, సోనియా గాంధీ వచ్చే, ప్రియాంక గాంధీ వచ్చే, ఖర్గే వచ్చే, ఢిల్లీ అగ్రనాయకత్వం మొత్తం దిగే వచ్చినోళ్ళు వచ్చినట్టు గదే ముచ్చట చెప్పే. ఏం ముచ్చట చెప్పిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, రైతు భరోసా పైసలు ఇస్తాము, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, యజమానులకు కూడా రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తాము, పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, తులం బంగారంతో పాటు 1,16,000 రూపాయలు ఇస్తాము, కళ్యాణ లక్ష్మి కింద ఇస్తాము, అన్నీ చెప్పిర్రిగా. 2,000 పింఛను 4,000 చేస్తాము, ఇట్లా అట్లా అబ్బా ఒక దంపుడా, ఆ దంపుడిగా వశంగాని దంపుడు. సరే అవన్నీ అటకెక్కిచ్చిర్రు, 6 గ్యారంటీలు అటకెక్కిచ్చిర్రు. ఈ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి దీపావళికే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఓవైపు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఓ ముచ్చట చెప్తాడు. నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున సంవత్సరం లోపు 5 లక్షల ఇండ్లు కడతాము అంటే 60 లక్షలు 70 లక్షల ఇండ్లు
ఇల్లు కాస్త సంవత్సరం లోపు 5 లక్షల ఇల్లు కడతాము 4 లక్షల ఇల్లు కడతామనే కాడికి వచ్చింది నియోజకవర్గానికి 3500 చొప్పున. సరే అవన్న కడతారా అంటే దీపావళి వాయ్, సంక్రాంతి వాయ్, శివరాత్రి దగ్గరికి వచ్చే. ఇక దీపావళి లేకపోయి కొత్తింట్లకు పోయి మరి ఇల్లు ఇచ్చినాక కొత్తింట్లకు పోయి పటాకులు వేద్దామని అనుకుంటే దీపావళికి ఇండ్లు మంజూరు చేయలే. వాళ్ళు కట్టిన ఎక్కడున్నాయి గవ్వే మళ్ళీ కేసీఆర్ హయాంలో కట్టిన ఇళ్ళకే రంగులేసి ఇయ్యాలి. ఇక సంక్రాంతి వాయ్, సంక్రాంతికి రైతు భరోసా అన్నాడు, అది లేదు ఇది లేదు మంగళం. సంక్రాంతి పోయింది, శివరాత్రి కూడా వచ్చింది. ఇక శివరాత్రి అయిపోయినాక శ్రీరామనవమి కూడా వస్తుంది. అసలు ఎదురు చూడాల్సిన పనే లేదు, వీళ్ళిద్దరని ఆశ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి ఎత్తేడు దోషిల మన్ను వస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ మీద తెలంగాణ ప్రజలు. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నారు ముందుగాల సొంత జాగా ఉన్నోళ్ళకి అంటే మొన్నటికి మొన్న సొంత జాగా ఉన్నోళ్ళకి ఇల్లు మంజూరైనాయి. ఇల్లు మంజూరైనలకు మొత్తం మీద ఇక 45 రోజులలో మీరు మొదలు పెట్టాలి. లేకపోతే ఆ మంజూరైన ఏవైతే ఇల్లు మంజూరైనాయి ఆ జాగా ఉన్నలకు పైసలు ఏవైతే ఇస్తారో అవి వాపసు మొత్తం మీద పేరు కొట్టేస్తారు అని ముచ్చట్లు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఈ జాగా ఉన్నోళ్ళు 45 రోజులలో ఇల్లు మొదలు పెట్టాలి. సరే 45 రోజులలో ఇల్లు మొదలు పెట్టాలి కదా, ఎట్లా మొదలు పెట్టాలి? వాళ్ళు కటిక దరిద్రంలో కటిక పేదోళ్ళు కాబట్టే ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా, డబ్బులు ఎప్పుడు ఇస్తుందా, ఇంత ఇల్లు కట్టుకుందామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు చెప్పిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకుంటామంటేనే ఆ పైసలు మంజూరు చేస్తారు, లేకపోతే ఇక మంజూరు చేయరు. అయినా మంజూరు చేస్తారా మంజూరు చేయరా వెనకసీరి ముచ్చట, కానీ వాళ్ళు చెప్పిన నమూనా ప్రకారం మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. సరే అట్లయితే అట్లా ఏ నమూనా అయితే ఏంది, మనకి ఇంత గూడు కావాలి, తలదాసుకోవడానికి ఇంత గూడు కావాలని చెప్పేసి ఆలోచన చేసి ప్రజలు దానికి కూడా సై అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు 45 రోజులలో ఇల్లు మొదలు పెట్టకపోతే ఆ పేరు క్యాన్సల్ చేస్తాం, అవి వాపస్ తీసుకుంటాం అని చెప్పేసి సర్కారు షాకింగ్ న్యూస్ చెప్పింది. అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంది? పేరు రద్దు చేసిన తర్వాత అంటే ఇప్పుడు 45 రోజులలో వాళ్ళు ఏడవమ్మంటారు, ఏడికి పొమ్మంటారు, ఏడు నుంచి పైసలు తెమ్మంటారు, వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు, మీరు ఇల్లు కట్టిస్తారేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. తీరా సరే పోని వాళ్ళు ఏం చేస్తారు, సప్పో చేస్తారు, గాననో గీయనో తెలిసిన వాళ్ళను ఎవరినో అడిగి సరే పేదలకు అప్పు ఉంటుంది అది వేరే విషయం, కానీ పేదోళ్ళను ఒక చూపు పెద్దోళ్ళను ఒక చూపు, పెద్దోడు ఎవడన్నా బాగా బలిసినోడు పోయి 10 రూపాయలు మనకి అవసరం లేకున్నా 10 రూపాయలు అప్పటికంగానే పట్రా నీ తాడికేలు ఎడిగిపోతాయి. ఇక పేదోని ముచ్చట వాడు రేపు పానం పోతుంది అనగా సరే అట్లాంటివి ఫేస్ చేసినాం కాబట్టి ఆ ముచ్చట్లు గుర్తొస్తున్నాయి. వాడి పానం పోతుందన్నా సరే పానం కంటే ఎక్కువ పైసకే విలువ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ పేదోనికి రూపాయి అప్పు ఎక్కడా పుట్టది, ఎక్కడ అంటే ఎక్కడా పుట్టది, రూపాయి నమ్మరు పేదోళ్ళు కదా. ఆ పూట వెళ్తే రేపటి పూటకి ఎదురు చూడాల్సిన పరిస్థితి కదా, అందుకే పుట్టరు, పానం పోయినా సరే అప్పు పుట్టదు. కాబట్టి వాళ్ళకు తినడానికి తిండికే అప్పు పుట్టని పరిస్థితులల్లో నీకు ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఆడబుడతాయి, ఎవరు అప్పిస్తారు? గవర్నమెంట్ అంటే ఏంది, గవర్నమెంట్ పథకాలు అంటే ఏంది, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా ఉండాలి. ఇలా మీరు అప్పులు తెచ్చుకోండి, ఏమన్నా చేసుకోండి, ఎట్లనన్నా కట్టుండ్రి, కానీ 45 రోజులలో ఇల్లు మొదలు పెట్టాలి, లేకపోతే ఆ పేరు రద్దు చేస్తామంటే ఈ షరతులు ఏమిటికన్నట్లు కొత్త షరతులు పెట్టి అసలు ఇందిరమ్మ ఇండ్ల పేర్లల్లా 5 లక్షలు వస్తాయి అని చెప్పేసి ఆశతోనే ఎదురు చూస్తున్న పేదలు ఇల్లు లేని నిరుపేదల నోట్ల మన్ను పోసినట్టు చేసింది సర్కార్. మొత్తం మీద ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. 45 రోజులలో ఇల్లు మొదలు పెట్టకపోతే అది వెనకకపోతుంది, అది వాపసు పోతుంది అని చెప్పేసి ఇల్లు లబ్ధి అయినప్పటికి కూడా, ఇల్లు మంజూరు అయినప్పటికి కూడా, అంటే వాళ్ళ పేరు వచ్చినప్పటికి కూడా ఆనందం వ్యక్తం చేయలేని పరిస్థితి, ఆందోళన. ఎక్కడి నుంచి తెమ్మంటారు, అప్పు ఏడబుడుతుంది, మమ్మల్ని ఏడవమ్మంటారు, ఈ ఇల్లు మరి జాగా ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తామని అన్నారు, ఆ జాగాల ఇల్లు కట్టాలంటే అప్పు ఏడికెళ్ళి పుడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్. పాపము ఆయన మొన్న గ్రామ సభలు అంట పెట్టిండ్రు, ఆ గ్రామ సభలలో ఒకరి పేరు వచ్చా ఒకరి పేరు రాకపాయి, మళ్ళీ వాళ్ళు సావు కబురు చల్లగా అన్నట్టు పేరు వచ్చిన వాళ్ళకి అందరికి వస్తాయి, పేరు రాని వాళ్ళకి ఎవరికి రాదని ఏమీ లేదు, రూల్స్ ఏమీ లేవు. ఈ కథ అంతా ఉట్టిదే, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తేనే వస్తాయి లేకపోతే రావు అని చెప్పేసి వాళ్ళే సాటి వాళ్ళకి ఎవరు లేరు పోటీ అన్నట్లు వాళ్ళ ముచ్చట్లను వాళ్ళే తలదన్ని రికార్డులు బ్రేక్ చేసిండ్రు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళందరూ చూసినాం మనం. ఆఖరికి బట్టి విక్రమార్క కూడా చెప్పే పేరున్నంత మాత్రాన వచ్చేది లేదు, పేరు లేనంత మాత్రాన రాకపోయేది లేదు అని చెప్పేసి. ఓ పారిశుద్ధ్య కార్మికుడు సెల్ టవర్ ఎక్కిండు, నా ఇందిరమ్మ ఇండ్ల పేర్లలో నా పేరు రాలేదు అని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికుడు సెల్ టవర్ ఎక్కిండు. గ్రామ సభలో ములుగులో బుట్టాయిగూడెంలో
మరి అక్క సీతక్క యాడున్నవక్క పాపము ఒకానొక సందర్భంలో తల్లి బిడ్డలు బాత్రూంలో కాలు చాపుకొని పండుకుంటుర్రని అంటే గొప్పగా గృహప్రవేశానికి పోయినావు, రిబ్బన్లు కత్తిరించినావు, సరే హెల్ప్ చేసినవా ఏం చేసినవా వెనకసీరి ముచ్చట. అప్పుడు రిబ్బన్లు కత్తిరించినవు, అంగు ఆర్బాటలతో పెద్ద పండగ చేసిర్రు కదా. మరి ఈ ఇందిరమ్మ ఇండ్ల పేరులో లిస్టులో జాబితాలో పేరు రాలేదని అన్న కనవలేడా నీకు? వాళ్ళ కుటుంబానికి ఏమైనా పరామర్శించిర్రా మీరు? గ్రామ సభలు పెట్టిరు కదా, గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్ల పేరు పాపం ఆయన ఇల్లు కాలిపోయిందట, పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేసి గ్రామ సభలోని పురుగుల మందు దాగి 10-15 రోజులు ప్రాణాలతోని కొట్టుమిట్టాడి నిన్న జీవిడిచిండు ములుగు జిల్లా బుట్టాయిగూడెంలా. ఇలా అన్న సావు ఎవరికి కనబడతలేదా? ఇలా ఇద్దరేమో అని చెప్పేస్తే అన్ని పథకాలు అటకెక్కిస్తారు, ఏ పథకాన్ని అమలు చేయరు, అటకెక్కిస్తారు. ఇక ఇచ్చే వాటికి గిన్ని కొర్రీలు, కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు. ఇక ఇద్దరన్న ఆశ సాలించుకోవాల్సిందేనా? వాళ్ళకి అప్పు పుట్టేది ఎప్పుడు, 45 రోజులలో ఇల్లు మొదలు పెట్టేది ఎప్పుడు? ఇప్పుడు పునాది తీవాలనన్నా జేసీబీలు రావాలి, పునాదులు తవ్వాలనన్నా కూలీలు రావాలి, వాటికన్నా పైసలు కావాలి కదా. పిల్లర్లు తవ్వాలనన్నా జేసీబీలు కావాలి కదా. పిల్లర్లు అయితే ఉట్టిగానైతే మళ్ళీ సలాకలు కాంక్రీటు ఈ కథ అంత ఉంటుంది కదా. మొదలు పెట్టాలి. ఎట్లా మొదలు పెడతారు? మనిషికి ముందు వాళ్ళ 5 లక్షలు అన్నారు కదా, విడతల వారీగా అన్నారు కదా, ఆ బేస్మెంట్కి అయ్యే పైసలు వేయండ్రి, ఆ పిల్లర్స్కి అయ్యే పైసలు వేయండ్రి, మొదలు పెడతారు. చలో 45 రోజులలో వాపసు తీసుకుంటారు అన్నారు కదా. ఆ 45 రోజులలో మొదటి విడత పైసలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల్లో పేరు ఏదైతే ఎంపిక చేసిండ్రో, జాగా ఉన్నోళ్ళకు పైసలు అని చెప్పేసి పేరు ఏదైతే ఎంపిక చేసిండ్రో ఆ పేర్లన్నిటికీ 45 రోజుల లోపట, అంటే 30 రోజుల లోపట్నే ఆ 15 రోజులలో వాళ్ళు మొదలు పెట్టుకుంటారు. ఈ 30 రోజుల లోపట్నే ఆ పైసలన్నీ వేయండ్రి. ఎట్లా మొదలు పెట్టారో చూద్దాం. మీరు ఇట్లాంటి షరతులు పెట్టాల్సిన అవసరమే ఉండదు కదా మీరు వేసిన తర్వాత. కావాల్సుకొని లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం కోసం దేంట్లోనైనా రైతు భరోసా అయినా, రైతు రుణమాఫీ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, బీసీ బంధు ఇట్లాంటి పథకాలు ఎన్నో గంగల కలిపిండ్రు, అయిపోయింది, అడికెక్కిచ్చిండ్రు. మిగిలిన పథకాలల్లా లబ్ధిదారుల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం లోపు ఉన్న వాళ్ళందరికీ రైతు భరోసా పైసలు ఎత్తామని ఎకరం లోపు ఉన్న రైతులనే 1,09,000 రైతులను ఎగరామం పెట్టిర్రు, రైతులకు మోసం చేసిర్రు, దోకా చేసిర్రు. ఇట్లా కొర్రీలు పెట్టుకుంటా లబ్ధిదారుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్. మొత్తం మీద ఈ 45 రోజులలో వాళ్ళకి మొదటి విడత ఏదైతే 5 లక్షల రూపాయలలో మొదటి విడత రావాల్సిన పైసలు ఏవైతే వేస్తే ఈ సర్కార్ ప్రాసెస్ మొదలు పెడితే వాళ్ళు ఇండ్ల పని మొదలు పెడతారు. రైట్, ఇది సవాలు స్వీకరించుర్రి. మీరు పైసలు వేయండి, రిటర్న్ గిటన్ తీసుకుంటాం కాదు. ఆల్రెడీ ఆకలి సావులు మొదలైనవి, రైతుల ఆత్మహత్యలు మొదలైనవి, గురుకుల విద్యార్థుల సావులు మొదలైనవి. అన్ని ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినోళ్ళు ఏఎస్ఐల కాన్నుంచి వెళ్ళి సెల్ఫీ వీడియోలు తీసుకొని ఆత్మహత్య యత్నాలకు మేము పాల్పడతామని చెప్పేసి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంకా సర్కార్కి సిగ్గస్తలేదు, సోయస్తలేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టు తప్ప ఇంకేమీ లేదు. నిమ్మకు నీరెత్తినట్టు చలనం లేనట్టున్నది ఈ సర్కార్. ఇప్పటికైనా ఈ మొద్దు నిద్ర వీడాలి. ప్రజల తరపున, ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం, ప్రజల తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఏదో మిమ్మల్ని తిట్టినట్టు కాకుండా ప్రజలకు మంచి చేస్తే మీకు కూడా మంచి పేరే వస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధుల్లా వ్యవహరిస్తూ ఉన్నాం కాబట్టి, ఈ సమస్య ఇక్కడ ఉన్నది అని చెప్పేసి ఎత్తి చూపుతా ఉన్నాం కాబట్టి, మొత్తం మీద ఈ విధానం మీరు ఇట్లా 45 రోజులలోనే ఇల్లు వాపసు తీసుకుంటామనే షరతులు అమలు చేస్తే మాత్రం ఇంకా చెడ్డ పేరు వస్తుంది. ఆల్రెడీ హైడ్రాతోని పూర్తిగా విధ్వంసం క్రియేట్ చేసి పెట్టిండ్రు. ఈ సర్కార్కు, కాంగ్రెస్ సర్కార్కు ఎంత వ్యతిరేకత రావాలనో అంత వ్యతిరేకత వచ్చింది. మొత్తం మీద ప్రజల జీవన విధానం మెరుగుపరిచే దిశగానే పథకాలు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే పథకాలు ప్రకటిస్తారు. ఉచితాలు ప్రకటిస్తే బొచ్చల ఓటు రాల్పిస్తారు అని చెప్పేసి ప్రకటించిన తర్వాత ఈ కథ చేస్తారు మీరు.